హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి యూపీఎస్సి నుంచి మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి యూపీఎస్సి నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. మనకి క్వాలిఫికేషన్ ఏంటి వాటి గురించి వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామినేషన్ నోటీస్ ఇది మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్, అప్లికేషన్కి May 14th ఇచ్చారు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామినేషన్ 2024. ఇక్కడ హౌ టు అప్లై అనేది మీకు లింక్ అనేది ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వన్స్ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది మీరు లాగిన్ అయ్యి ఫిల్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మనకి మీరు 14th May కల్లా మీరు అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ పెనాల్టీ రాంగ్ ఆన్సర్స్ ఇది ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ కాబట్టి క్యాండిడేట్ షుడ్ నాట్ దేర్ విల్ బీ పెనాల్టీ ఫ్రమ్ రాంగ్ ఆన్సర్స్ మార్క్ బై క్యాండిడేట్స్. ఇక్కడ పెనాల్టీ ఇది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎగ్జామినేషన్కి. ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ ఓఎంఆర్. ఇక్కడ ఓఎంఆర్ షీట్స్లో అయితే ఇక్కడ ఫర్ బోత్ రిటర్న్ అండ్ మార్కింగ్ ఆన్సర్స్ ఓఎంఆర్ షీట్స్ క్యాండిడేట్ మస్ట్ బి బ్లాక్ పాయింట్ పెన్ ఓన్లీ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, పెన్సిల్ కానీ ఇంక్ పెన్ కానీ యూజ్ చేయకూడదు అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ ఎనీ omissions మిస్టేక్స్ కానీ ఎన్కోడింగ్ కానీ ఫిల్లింగ్ ఇన్ ది డీటెయిల్స్ ఓఎంఆర్ షీట్లు అనేది చేయకూడదని చెప్తున్నారు ఫ్రెండ్స్. మొబైల్ ఫోన్స్ కానీ కామన్ అది అలౌడ్ లేదు కాబట్టి. ఇక్కడ ఎగ్జామినేషన్ వైజ్ వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ టోటల్ 506 వేకెన్సీస్. బీఎస్ఎఫ్ వచ్చేటప్పుడు 186, సిఆర్పిఎఫ్ వచ్చేటప్పుడు 120, సిఎస్ఎఫ్ వచ్చేటప్పుడు 100, ఐటీబీపీ వచ్చేటప్పటికి 58, ఎస్ఎస్బీ వచ్చేటప్పటికి 42 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ 506 వేకెన్సీస్. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్ ఇచ్చారు, అలానే తెలంగాణ వాళ్ళకి హైదరాబాదు, ఇక్కడ ఏపీ వాళ్ళకి అయితే విశాఖపట్నం ఇచ్చారు ఫ్రెండ్స్, అలానే తిరుపతి ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. అలానే ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే నేషనల్ ఇండియన్ అయి ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఏజ్ లిమిట్ అనేది క్యాండిడేట్స్ 20 years నుంచి స్టార్ట్ అవుతుంది ఏజ్ లిమిట్ అనేది. ఇక్కడ 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అలానే 3 years ఓబీసీ వాళ్ళకి, 5 years ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే వీళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్ కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఎనీ స్ట్రీము బ్యాచిలర్ డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫీ చూసుకుంటే 200 రూపీస్ అనేది ఫీ ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ ఫీమేల్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఫీ అనేది మీరు పే చేయక్కర్లేదు. రిమైనింగ్ వాళ్ళు అయితే పే చేయాలి ఫ్రెండ్స్ 200 రూపీస్ ఫీజు అనేది. మీరు లాగిన్ వెబ్సైట్లోకి మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. పీడిఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి పీడిఎఫ్ మొత్తం ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి అప్పుడు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్లైన్ లింక్ అప్లై లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్.
ఇక్కడ సిలబస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సిలబస్ రిటన్ ఎగ్జామినేషన్స్కి వచ్చేటప్పటికి మనకి 4th August ఉండొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. పేపర్ 1 జనరల్ ఎబిలిటీ ఇంటెలిజెన్స్ 250 మార్క్స్. పేపర్ 2 వచ్చేటప్పటికి జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ 200 మార్క్స్. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేటప్పటికి 100 మీటర్ రేస్ ఇన్ 16 seconds. 50 ఫీమేల్స్కి వచ్చేటప్పటికి 18 seconds టైం ఇస్తారు ఫ్రెండ్స్. అదే 800 మీటర్స్ రేస్ వచ్చేటప్పటికి 3 minutes 45 seconds 3.5 meters. 4 minutes 45 seconds వచ్చేటప్పుడు ఫీమేల్ ఫ్రెండ్స్. లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. పీటీడ్ అయితే తర్వాత ఇంటర్వ్యూ టెస్ట్ అనేది ఉంటుంది. అది 150 మార్క్స్కి ఇంటర్వ్యూ టెస్ట్ అనేది ఇస్తున్నారు, కండక్ట్ చేస్తున్నారు. ఫైనల్ సెలెక్షన్ వచ్చి మెరిట్. పేపర్ 1 సిలబస్ చూసుకుంటే జనరల్ ఎబిలిటీ ఇంటెలిజెన్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఎకనామీ, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ వరల్డ్ జియోగ్రఫీ. పేపర్ 2 చూసుకుంటే ఫ్రెండ్స్ జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ మీకు పేపర్ 2 ఉంటుంది ఫ్రెండ్స్ సిలబస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.